మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పశు వైద్య శిబిరాలను ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్. రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి ప్రతిపక్షాలు బడ్జెట్పై విమర్శలు చేస్తున్నాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం. అమీర్పేట్ తహసీల్దార్ పరిధిలో 15 మందికి కళ్యాణ లక్ష్మి క్రింద చెక్కులను పంపిణీ. ఇక డీటెయిల్స్ చూస్తే సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య శిబిరాలను ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్, వైస్ చైర్మన్ బషీర్, డైరెక్టర్ రాపాని శ్రీను. అనంతరం వారు మాట్లాడుతూ పశు వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా పశుసంవర్ధన శాఖ అధికారి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య ఆధ్వర్యంలో 50కు పైగా గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలకు వైద్య సేవలు అందించి నెట్టల నివారణ మందులు ఉచితంగా వేశారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారులు డాక్టర్ వీరారెడ్డి, మధు, సుందర్ మరియు మాజీ కౌన్సిలర్ మొండెం సైదిబాబు, ముస్తఫా, లక్ష్మీనారాయణ, కోటయ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మన కోలాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతులకి చేయూతనివ్వడం కోసం పశుసంపద ఆరోగ్యాన్ని పెంచుతూ సకాలంలో పునరుత్పత్తి చెందేలా వారి ఇంట నిరంతరం పాడి అభివృద్ధితోటి ఆర్థిక వనరులు నిరంతరం పొందడానికి మార్కెట్ కమిటీ ఒక్కొక్క గ్రామానికి 20,000 రూపాయలు కేటాయిస్తూ ఈరోజు మెగా పశు వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ ప్రజల సంక్షేమం కోసం, పశు ఆరోగ్యం కోసం ఈ శిబిరం నిర్వహించడానికి ముందుకొచ్చి ఏర్పాటు చేసినటువంటి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీ బషీర్ భాయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇదంతా ఈ పని అంతా కూడా తన మీద వేసుకొని నిర్వహిస్తున్నటువంటి డైరెక్టర్ శ్రీ పిల్లుట్ల శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఈ క్యాంపు వివరానికి వచ్చినట్లయితే మనకి మనిషి ఆరోగ్యానికి ఎంతైనా ఖర్చు చేస్తుంటాం. సో మనకు తెలుసు, ఉన్న జబ్బు తక్కువ కావచ్చు, హాస్పిటల్కి వెళ్తే పరీక్షలకే చాలా ఖర్చు కావచ్చు. అసలు చిన్న జబ్బు అయినా కానీ ఎంత పెద్ద మొత్తంలో ఎంత దూరమైనా పోయి వైద్యం చేయించుకుంటాం. కానీ అదే పశువు విషయానికి వచ్చినట్లయితే దానికి ఉన్నటువంటి సమస్యను నోరు విప్పి చెప్పలేదు, సుదూరం ప్రయాణించలేదు. వైద్యం కావాలంటే ఇక్కడ నుండి కోదాడ వెళ్ళాలి, లేకపోతే పక్కన అనంతగిరి వెళ్ళాలి, తమ్మెర వెళ్ళాలి. కానీ పశువుల్ని దూర ప్రయాణాలకు పోకుండా మన ఊర్లోనే మన దగ్గర మందులు ఇస్తూ పశువుల్ని పరీక్ష చేయించి వాటికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యను గుర్తించి వైద్యం చేసి వాటికి కావాల్సినటువంటి ఖనిజ లవణ మిశ్రమము, నటల మందు, జనగ మందు, బలం టానిక్, కాల్షియము ఇవన్నీ కూడా ఇస్తూ గర్భకోశ వ్యాధులు ఉన్నట్లయితే వాటికి చికిత్స నిర్వహించి సకాలంలో సూడి మోయించేలా ఈరోజు వైద్యం చేయించడం జరుగుతుంది. దీనివల్ల ఒక రైతుకి పాడి అంటే గేదె ఈన తర్వాత 3 నెలల లోపల కట్టినట్లయితే 1 సంవత్సరంలో దాదాపు నెలకి 15,000 చొప్పున దాదాపు 2 లక్షల ఆదాయము సమకూరుతుంది. అదే గేదె కట్టడం ఆలస్యమైనట్లయితే సంవత్సరంలో 2 లక్షల ఆదాయం రైతు కోల్పోతాడు. సో ఆ విధంగా ఒక కుటుంబానికి సంవత్సరం మొత్తం పోషణ ఇచ్చేటటువంటి పశువు సకాలంలో కట్టి ఈనడానికి కావాల్సినటువంటి వైద్యము, మందులు అందిస్తున్నటువంటి మార్కెట్ కమిటీ ఈరోజు నిజంగా అభినందనీయం. ఇలాంటి శిబిరాలని ప్రజలు విరివిగా వినియోగించుకోవాలి, తమ పశువుల్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. పశువులు బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది, గ్రామీణ యువతకి ఉపాధి దొరుకుతుంది. సో దీన్ని భవిష్యత్తులో ఇదే పద్ధతిలో మార్కెట్ కమిటీ పెద్దలు మున్ముందు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ గ్రామీణ రైతులకి చేయూతనివ్వాలని కోరుకుంటున్నాను. రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి ప్రతిపక్షాలు బడ్జెట్పై విమర్శలు చేస్తున్నాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. జనరంజకమైన బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు. కంటోన్మెంట్ ఆశా ఆఫీసర్స్ కాలనీ నుండి గాంధీనగర్ వరకు 1,15,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న రహదారి పనులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్లో ప్రారంభించారు. కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధికి ఎల్లవేళలా ప్రభుత్వం సహకారం అందిస్తుందని వెల్లడించారు. వేసవి నేపథ్యంలో
నియోజకవర్గంలో ప్రజలకు త్రాగునీటి కష్టాలు తీర్చేందుకు హైదరాబాద్ నగర ప్రజా ప్రతినిధులు జలమండలి అధికారులతో త్వరలోనే సంయుక్త సమావేశాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లుగా మంత్రి పొన్నం ప్రకటించారు. 10వ తరగతి పరీక్షలు రేపటి నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని, విద్యార్థులు చదువుపై దృష్టి సారించి పరీక్షలు బాగా రాయాలని కోరారు. కంటోన్మెంట్ ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేక నిధులతో పాటు అన్ని శాఖల నుండి నిధులు తీసుకువచ్చి కంటోన్మెంట్ ను ఆదర్శ కంటోన్మెంట్ గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. వెల్కమ్ అండ్ థ్యాంక్స్ అ లాట్. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాటలు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చేతుల ప్రభుత్వం. ఇది ఉచిత మహిళలకు బస్సు సౌకర్యం చూస్తున్నారు. 500 గ్యాస్ సిలిండర్ 50 లక్షల మంది చూస్తున్నారు. 57,000 మంది ఉద్యోగాలు ఇచ్చిన ఘనత, 57,800 మంది ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్క సంవత్సరం 10 సంవత్సరాలు ఒప్పుకోలేదు మీకు. ఇప్పుడు ఒక్క సంవత్సరంలో అన్ని చేశాం, అన్ని చేస్తాయి. ఈరోజు ఈ సీసీ రోడ్ లేయింగ్ స్టోన్ ఫౌండేషన్ విచ్చేసిన నాకు చాలా సపోర్ట్ చేశారు రాజకీయంగా. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నాకు సలహాలు సూచనలు ఇచ్చి డెవలప్మెంట్కి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నా అన్న చెప్పిన మా అన్న ఇన్ఛార్జ్ మంత్రి మరియు బీసీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారికి, అదే మాదిరిగా డైనమిక్ కలెక్టర్ అయిన మన హైదరాబాద్ కలెక్టర్ అనూదీప్ శెట్టి గారికి, ఆల్ ఇండియా ర్యాంకర్ ఈ యొక్క ఎస్డిఎఫ్ శాంక్షన్ అయిన తర్వాత కూడా కొన్ని ఇబ్బందులు వచ్చి వేరేలాగా క్యాలిక్యులేషన్స్ ఉంటే, గతంలో దీన్ని ఎస్టిమేషన్స్ వేరేలాగా ఉంటాయి. వేరే దగ్గర అవసరం లేని దగ్గర కూడా ఎస్టిమేషన్ వేసి వేరే విధంగా ఉన్నా కూడా నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఫాలో అప్ చేస్తే కలెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించి అనునిత్యం ఒక గ్రేట్ కలెక్టర్ ఏంటంటే నేను ఎప్పుడు మెసేజ్ చేసినా కూడా వితిన్ 5 minutesలో రిప్లై చేసి ఆ ఒక విషయం కూడా నాకు తెలిపిస్తున్న కలెక్టర్ గారికి, అదే మాదిరిగా ఈరోజు ఇక్కడ విచ్చేసిన జాయింట్ సిఇఓ గారికి, అదే మాదిరిగా కంటోన్మెంట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భవానీ గారికి, నాగినేని సరిత గారికి, మురళన్న గారికి, బుల్లెట్ రవీణ గారికి, తేజ్పాల్ గారికి, చోటు గారికి, ఇంత చక్కగా కార్యక్రమం రాత్రిరంతా చూసుకున్న చోటు గారికి, రేమండ్ గారికి, అబ్రహాం గారికి, రాజనన్న గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకి, ప్రెస్ మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం సికింద్రాబాద్లోని తహసీల్దార్ కార్యాలయంలో సికింద్రాబాద్ అమీర్పేట తహసీల్దార్ మండలాల పరిధిలోని 69 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల క్రింద మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. సికింద్రాబాద్ తహసీల్దార్ పరిధిలోని 37 చెక్కులలో 20 కళ్యాణ లక్ష్మి, 17 షాదీ ముబారక్, అమీర్పేట తహసీల్దార్ పరిధిలోని 15 మందికి కళ్యాణ లక్ష్మి క్రింద చెక్కులను పంపిణీ చేశారు. చెక్కుల కోసం వచ్చిన పలువురు లబ్ధిదారులు తులం బంగారం ఎప్పుడు ఇస్తారు సారు అని అధికారులను ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటినా ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల వెంట ఇస్తామన్న తులం బంగారం హామీ అమలుకు నోచుకోలేదని లబ్ధిదారులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారని చెప్పారు.
అంతేకాకుండా మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం కూడా అమలు కావడం లేదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని, లేకుంటే ప్రజల నుండి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురుకానున్నదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కోలన్ లక్ష్మీ బాలరెడ్డి, కుర్మా హేమలత, మాజీ కార్పొరేటర్ నామన శేషకుమారి, అత్తిలి మల్లికార్జున గౌడ్, సికింద్రాబాద్ తహసీల్దార్ పాండునాయక్, అమీర్పేట తహసీల్దార్ కార్యాలయం అధికారులు కిరణ్ కుమార్, కుమారస్వామి, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కోలన్ బాలరెడ్డి, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, హనుమంతరావు, వెంకటేశన్ రాజు, శ్రీనివాస్ గౌడ్, నాయకులు ప్రేమ్ కుమార్, శేఖర్, లక్ష్మీపతి, కూతురు నరసింహ, రాజేష్, ముదిరాజ్, ఆంజనేయులు, మహేష్ యాదవ్, బలరాం, జమీర్, నోమాన్, వనం, శ్రీనివాస్, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ మరి చెక్కులు ఈరోజు ఇవ్వడం, కానీ ప్రజల డిమాండ్ మీరు చూసారు. మాకు ఈ కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కులే కాదు, మా బంగారం కథ ఏమైందని, మాకు తులం బంగారం ఇస్తాను అని చెప్పారు. అదేవిధంగా మన సోనా కిదరే మీరే కదా ఇస్తామన్నారు అనేది ఒకటి. రెండవది నెలకు 2,500 రూపాయలు. ఇప్పటికే 15 మాసాలు అయిపోయింది, అది కూడా ఇస్తే. ఎందుకంటే మీరు చెప్పినందుకే మేము మీకు ఓటు చేసాం. మరి ఇంకా 15 నెలలు అయితే ఇంకెప్పుడు ఇస్తారు అనేటువంటి డిమాండ్ ఉంది. అయితే ఆ ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే మేము కలెక్టర్కు లెటర్ రాస్తాం. సరే, కలెక్టర్ గవర్నమెంట్కి చెప్తాడు. ఏది ఏమైనప్పటికీ ప్రజా డిమాండు వాళ్ళు ఏదో ఆశించి ఏదో కావాలి అనే కోరిక కాదని మీరు ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు వాళ్ళకి ఇస్తా అన్నటువంటి వాళ్ళ రైట్ అది. కాబట్టి తప్పకుండా ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఇది పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రెండోది, ప్రజలు కూడా నువ్వు ఒకప్పుడు ఏంటంటే ఇచ్చి మర్చిపోయినామంటే ఊరుకుంటుండే, కానీ ఇప్పుడు వదిలిపెట్టే పరిస్థితిలో ఉంటారు. కాబట్టి నేను గవర్నమెంట్ వెంటనే వాళ్ళకి ఇస్తా అన్నటువంటి 2,500 రూపాయలు ఇస్తా అన్న కళ్యాణ లక్ష్మి షాది ముబారక్తో పాటు తులం బంగారం కూడా ఇవ్వాలి. ఎందుకంటే పేదలు, మధ్యతరగతి కుటుంబాలు ఇస్తారు అనేటువంటి నమ్మకాన్ని మీరు కలిగించారు. అంతేగాని ఊరికైనా వచ్చి మాకు ఇది కావాలి అది కావాలని వాళ్ళు అడుగుతలేదు. ఇస్తానని కదా ఇప్పుడు ఇవ్వాలనేటువంటి డిమాండ్. కాబట్టి అది గవర్నమెంట్ ఆలోచన చేసుకొని మరి వెంటనే ఈ మార్చి తర్వాత ఇవ్వాలని చెప్పి డిమాండ్. సార్, బడ్జెట్ నేను ఏమంటాను, చూతూ మాత్రం బడ్జెట్ బాస్ అది మన గవర్నమెంట్లో చేసినటువంటి అంశాలన్నీ దాంట్లో పొందుపరిచి ఇప్పుడు దాంట్లో ఏంటంటే చెప్పేటప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ చాలా గొప్పగా చెప్పాడు. మీలాగా కాదు, మేము రియాలిటీగా ఉంటాం, అది ఉంటాం, ఇది ఉంటామని. మరి రియాలిటీగా ఉంటే పోయిన సంవత్సరం బడ్జెట్ మీరు పెట్టారు కదా, మరి దాంట్లో ఇప్పటివరకు ఏం చేసారో అనేది కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. రెండోది 3,500 ఇళ్ళంటే ఒక్కొక్క నియోజకవర్గాన్ని, అది పోయిన సంవత్సరం బడ్జెట్లో పెట్టారు. ఏడగట్టిరో చూపించాలి కదా, ఎక్కడ ఒక ఇల్లు ఇచ్చారో చూపించాలి కదా. కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించే చెప్పుకోవడం తప్ప మీరు ప్రజలకు మీరు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చారు. వాళ్ళ ఇంట్లో కూర్చున్న వాళ్ళు గమనం కూర్చొనియకుండా మేము అది ఇస్తాం, ఇది ఇస్తాం, కొండ మీద పోతిని తెచ్చిస్తామని చెప్పి మీరే చెప్పారు. కాబట్టి 3,500 ఇండ్లు ఇస్తామన్నది కదా, ఎక్కడ ఇచ్చారు చెప్పండి. పోయిన సంవత్సరం పెట్టిర్రు, మరి రియాలిటీ అయితే పోయిన సంవత్సరం కూడా పెట్టారు కదా, మళ్ళీ ఈ సంవత్సరం పెట్టారు. ఇక హైదరాబాదు, జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ అన్నీ తుంటు మాత్రం. రెండోది అంటే పూడికే తీసే పనులంటే వీళ్ళతో కొత్త వచ్చి చేపట్టిరండి. ఈ ఎండాకాలం వచ్చింది, నెక్స్ట్ మాన్సూన్ ఉంది, ఇప్పటివరకు పని స్టార్ట్ కానీ మేమేదో కొత్తగా చేపట్టిన విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి హైదరాబాద్లో కరెంటు ప్రాబ్లం కూడా తీవ్రంగా వస్తుంది. దీంతో పాటు మంచినీటి కటకట, ట్యాంకర్స్ ఎక్కడ పడితే అక్కడ ట్యాంకర్స్ చూసారు. కాబట్టి ఇవన్నీ పెట్టుకొని మేమేదో అసెంబ్లీలో గొప్పగా చెప్పుకుంటాం, గొప్పగా మాట్లాడుకుంటాం అంటే మీ కర్మ మేము చేసేది ఏం లేదు. మీరు కొంత రియాలిటీగా పోతే బెటర్గా ఉంటుంది. గవర్నమెంట్ వచ్చి 2వ సంవత్సరం కావస్తుంది సార్. కాంగ్రెస్ ఇంత మట్టికి ప్రజలకు ఎటువంటి కూడా సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు ప్రజలు అంటున్నారు. కలిగించకుండా నిన్న గొప్పగా చెప్తున్నారు, మేము ఇవన్నీ చేసినాం, సో మళ్ళీ ఇవి చేయబోతున్నామని. ఏం చేసినారో చెప్పాలి కదా.
మీకు అలొకేషన్ కూడా మీకు అప్పుడు గ్రేటర్ వరంగల్ మహానగర పాలక సంస్థకు సంబంధించిన 2025-26 సంవత్సరానికి 1071.48 కోట్ల అంచనాలతో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన పాలకవర్గం ఆమోదించింది. బాల్దియా అకౌంట్స్ అధికారి బడ్జెట్ అంచనాలను వెల్లడించగా మెజారిటీ సభ్యులు అంగీకారం తెలపడంతో పాలకవర్గం బడ్జెట్ను ఆమోదించింది. కాగా 1071.48 కోట్ల అంచనాలతోటి బడ్జెట్ రూపొందించారు. ఇందులో 337 కోట్ల 38 లక్షల సాధారణ పన్నుల ద్వారా 728 కోట్ల 10 లక్షల వివిధ గ్రాంట్ల ద్వారా 609 కోట్లు డిపాజిట్లు అడ్వాన్సుల ద్వారా సమకూరుతుందని అంచనా వేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు, హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని, తానాజీ వాఖేడే, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీం, మజూద్, కార్పొరేటర్లు, బాల్దియా వింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండ మాట్లాడుతూ వరంగల్పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది అన్నారు. మున్ముందు ప్రాంతంలోని మామునూరు ప్రాంతంలో ఎయిర్పోర్టు రానున్నది అన్నారు. వరంగల్లో అండర్ డ్రైనేజీ వ్యవస్థ పూర్తి చేస్తామన్నారు. రానున్నటువంటి రోజుల్లో అన్ని రకాలుగా వరంగల్ను అభివృద్ధి చేస్తామని వారు తెలిపారు. రేవంత్ రెడ్డి గారి సహకారంతో గతంలో ఎన్నడూ లేని విధంగా వరంగల్ చరిత్రలో లిఖించబడే విధంగా వరంగల్ మహానగర బడ్జెట్ 1071 కోట్లతోటి ఈరోజు ఆమోదించబడింది. అందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ ఆమోదానికి సహకారం అందించినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ కొండా సురేఖ గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రీ నాగరాజు గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి, గౌరవ కార్పొరేటర్స్కి, అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 65 కోట్ల రూపాయలతోటి ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ బడ్జెట్లో ప్రవేశపెట్టడం అన్ని రంగాలకు, అన్ని సామాజిక వర్గాలకు కూడా న్యాయం చేస్తూ అభివృద్ధి, సంక్షేమము అన్ని లక్ష్యంగా వైద్యము, విద్య వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వాటిని అభివృద్ధి చెందే దిశగా మరి లక్ష్యంగా ఈరోజు ఆ బడ్జెట్ ప్రవేశపెట్టి ఇది పేదల బడ్జెట్గా మరి నిరూపితమైంది. ముఖ్యంగా దాదాపు 40% కంటే ఎక్కువగా మహిళల కోసమే కేటాయించబడింది ఆ బడ్జెట్. ఒక మహిళల బడ్జెట్గా కూడా ఈ బడ్జెట్ను మేము చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నాము. అదే పద్ధతిలో ఇక్కడ వరంగల్ కార్పొరేషను మరి హైదరాబాద్ తర్వాత పెద్ద కార్పొరేషను, ఈ కార్పొరేషన్ కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టితో చూస్తూ ఇది 2వ రాజధానిగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో వారు ఇప్పటికే దాదాపు 5,000 కోట్ల రూపాయలు ప్రకటన చేయడం జరిగింది. అది ముందుకు తీసుకుపోవడానికి ఈ బడ్జెట్లో కూడా వారు మరి హద్దుల రూపంలో ఈ కార్పొరేషన్కు కూడా నిధులు కేటాయించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. మరి దాని క్రమంలో ఇక్కడ ఈ కార్పొరేషన్ కూడా బడ్జెట్ ప్రవేశపెట్టాలి కాబట్టి 1071 కోట్లతోటి ఈరోజు ఇక్కడ బడ్జెట్ను ఆమోదింపజేసుకొని ప్రభుత్వానికి పంపడం జరుగుతూ ఉంది. ఇందులో అన్ని రకాల మరి సమస్యలను కూడా మేము క్రోడీకరించి ముఖ్యంగా జీతాలు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపిస్తుందని, పార్లమెంటు స్థానాలను తగ్గించి ఉత్తరాది ఆధిపత్యాన్ని చాటుకుంటుందని సిపిఐ రాష్ట్ర నాయకులు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తుందని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చాడా డిమాండ్ చేశారు. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలన్నారు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లకు మెరుగైన వేతన ఒప్పందం అమలు చేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను పారదర్శకంగా వినియోగించాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు స్వేచ్ఛగా విధులు నిర్వహించేలా ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. అవినీతి రహిత సమాజం కోసం రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేయాలని, రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చాడా వెంకటరెడ్డి కోరారు. కమ్యూనిస్ట్ పార్టీ పెద్దపల్లి జిల్లా కార్యవర్గం కౌన్సిల్ సమావేశం హక్కులు హరించే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి చర్యలుగా మనం హెచ్చరిక చేసే పద్ధతుల్లో సన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సిపిఐ పార్టీ పెట్టి మొన్న మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆల్ పార్టీ మీటింగ్ పిలిచింది. ఇంకా కొన్ని పార్టీలు రాకపోయినా ఏదైనా ఇది మాత్రం దక్షిణాది రాష్ట్రాలకు రానున్న కాలంలో జరిగేటువంటి ఈ పార్లమెంట్ సంఖ్య తగ్గితే మాత్రం నష్టం జరుగుతుంది.
ఎందుకంటే ఎక్కువ ఎవరికి మెజార్టీ ఉంటే వాళ్ళదే ప్రభుత్వం ఉంటుంది, వాళ్ళదే అధికారం ఉంటుంది, వాళ్ళే నడుస్తుంది. కాబట్టి సంఖ్య తగ్గితే మనకు నష్టం జరుగుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ అందరూ అన్ని పార్టీలు కూడా కలిసి దీనిపైన కేంద్రం పైన పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది పిలిపిస్తాం. ఆ నష్టపరిహారం కూడా అంచనాలు వేసి ఇట్లా చేయాల్సిన సాగునీరు కొరకు పెద్దపీట వేయాలి, పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి దశకు పోవాలి. ఇవన్నీ కూడా దాన్ని తయారు చేయాల్సిన అవసరం అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. త్రాగునీరు కూడా ఎండలు బాగా మండుతున్నాయి కాబట్టి జాగ్రత్త తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. హెల్త్ వైద్యపరంగా కూడా జాగ్రత్త ఉండాలి. విద్యాపరంగా కూడా ఇంకా కొంచెం మార్పులు ఇచ్చిన హామీల బడ్జెట్ 3,15,000 కోట్లు. ఆ బడ్జెట్ అంతా సంపూర్ణంగా అమలుగా జరిగితే చాలా సంతోషంగా ఉంటుంది, బాగుంటుంది. అది అమలు కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఏదైతుందో ఇవాళ ఇచ్చిన హామీల అమలుకు కోరుకోవాలి. ఇప్పుడు అందరికీ కొత్త ప్రభుత్వం వచ్చినందుకు కూడా ఇంకా ఇల్లు రాలేదు, రేషన్ కార్డు ఇస్తూ ఉంటున్నారు, ఒక తర్వాత ఇస్తూ ఉంటున్నారు. అవన్నీ తక్షణం ఇవ్వాలి. ఇప్పుడు నేను ఒక ఉత్తర కాలనీ పోయి వచ్చిన పొద్దున ఎస్సీ కాలనీ పోతే అక్కడ పాపం పక్షపాతం వచ్చిన వాళ్ళు మంచంలో ఉండి లేవుకుంటున్నారు, వాళ్ళకు పెన్షన్ వచ్చే పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నాయి. ఇలాంటి అన్ని కొన్ని కొత్త విషయాలు ఉన్నాయి. మరి లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. పెన్షన్లు ఇచ్చామన్నటువంటి రేషన్ కార్డులు, మరి ఇళ్ళు, ఇవన్నీ కూడా పెద్దలకు ఇవ్వాలి. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా రెగ్యులర్ చేసే ప్రక్రియకు ఈ ప్రభుత్వాన్ని పూనుకొని ఉద్యోగ భద్రత లేదు. తర్వాత జీతాలు అంగన్వాడీలకు, ఆయాలకు, లేకుంటే మధ్యాహ్నం బకాయిలు ఏమిటి 6 నెలల నుంచి వెళ్ళి అంగన్వాడీలు బకాయిలు వస్తలేదని చెప్తా ఉన్నారు. అటు ఇలాంటి విషయంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అందులో బడ్జెట్లో మన ఆర్థిక శాఖ మంత్రి, ముఖ్యమంత్రి వీళ్ళు ఫస్ట్ ప్రయారిటీ పేదవాళ్ళకంటే చిన్న చిరుద్యోగులకు న్యాయం చేయాలి. గ్రామ పంచాయతీ ఉద్యోగులకు, మున్సిపల్ ఉద్యోగులకు వాళ్ళకి జీతాలు సక్రమంగా ఇచ్చడానికి చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా పార్టీ వైపు నుంచి కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. రానున్న కాలం కూడా మరింత ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతాం. ఈ పేదోళ్ళకి మాత్రం న్యాయం చేయాల్సిన అవసరం ఉంది, చిరుద్యోగులు న్యాయం చేయవలసి డిమాండ్ చేస్తాం. మధ్యబొల్లారం డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్, జీపీటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అధికారులతో కలిసి ప్రేమ్ నగర్ కాలనీలోని సూర్య కాలనీ మరియు హరిజన బస్తీ, ప్రేమ్ నగర్ కాలనీ మురుగునీరు నిల్వ ఉండటంతో కాలనీలోని దుర్గంధం, దోమల బెడదతో ఇబ్బందికి గురవుతున్నారని కాలనీ వాసులు తెలియజేశారు. రైల్వే అధికారులతో సంప్రదించి రైల్వే ట్రాక్ పక్కన మురుగునీరు తొలగించే ప్రయత్నం చేస్తామని అధికారులు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో డీసీ శ్రీనివాస్ రెడ్డి, జలమండలి డీజీఎం సాంబయ్య, డిఈ రఘు, విఘ్నేష్, స్థానిక నాయకులు బొబ్బిలి సురేందర్ రెడ్డి, వెంకటేష్, దేవేందర్, రాములు, షేక్ గౌస్, ఇసాక్, అక్రమ్, షఫీ, మహమూద్, శ్రీనివాస్, చోటా, గౌస్ తదితరులు పాల్గొన్నారు. అదే చేద్దాం. అదే మన మహేష్ సార్, హలో, ఒకసారి సార్ నుండి మాట్లాడండి. మహేష్ గారు అదే ఆ నెంబర్ అది ఇస్తే వాళ్ళు లెటర్ పెడతా, లెటర్ పెట్టి ఇదంతా ఒకసారి ఓన్ చేసుకోవాలి. 1 టైం సెటిల్మెంట్ అంటే మొత్తం క్లియర్ చేస్తే అయిపోతుంది. ఇబ్బంది పడతారు, ఇబ్బంది. అల్వాల్లోని పాత ఐటీఐ గ్రౌండ్లో సిద్ధార్థ వినాయక విద్యానికేతన్ కళాశాల అల్వాల్ గ్రామ సభ నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ మనోహర్, అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి, ఎస్డీసీ శంకర్, ఎంఆర్ఓ రాములు, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, స్వామి హాజరైనారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, భూసేకరణ, పునరావాస మరియు ఉపాధి కల్పన కొరకు అల్వాల్లో లోతుకుంట వాసులతోటి గ్రామ సభ నిర్వహించారు. తమ కోల్పోతున్నటువంటి భూమి వివరాలను కూడా వారి యొక్క ఫిర్యాదు ప్రభుత్వానికి తెలియచేయాలని, నిర్వాసితులకు తగు న్యాయం చేసే బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుందని, భయపడే అవసరం లేదని, తగు న్యాయం చేసే విధంగా అధికారులు తోడుంటారని వారు తెలియపరిచారు. రీస్ట్రక్చర్ చేసిన తర్వాతనే మళ్ళీ మీరు ఎలా పెట్టాలా అనే భావన మీరు చెప్తా ఉన్నారు. ఓకే, ఆ పీరియడ్లో ఉన్నదానికి ఎంత ఎస్టిమేట్ అవుతుంది, ఎన్ని రోజులు మీరు ఎక్కడ పెట్టాలా, ఎక్కడ టెంపరీ అకామిడేషన్ పెట్టాలా అనే దానికి నిర్ణయం చేస్తారు. అట్లా లేకుండా చేయి, అది తప్పు కదా.
అన్ఫార్చునేట్గా మీరు అన్ననే ఒక్క నిమిషం టెక్నాలజీ వచ్చింది కనుక మీరు అన్ననే ఉన్నప్పుడు మొత్తం కూలగొట్టినప్పుడు మీరున్న ఫ్లాట్లో కూలిపోతుందేమో తెలియదు మనకు. అందుకని చెప్తున్నాను ఆ స్టెప్స్ అన్ని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పశు వైద్య శిబిరాలను ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్. రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి ప్రతిపక్షాలు బడ్జెట్పై విమర్శలు చేస్తున్నాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం. అమీర్పేట్ తహసీల్దార్ పరిధిలో 15 మందికి కళ్యాణ లక్ష్మి క్రింద చెక్కులను పంపిణీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.